హాయ్ ఫ్రెండ్స్, యాక్చువల్గా ఎల్బీ నగర్ నుంచి నాగార్జున సాగర్కి మేము బయలుదేరినాం అనమాట చూడడానికి వ్యూ. సో ఆల్మోస్ట్ మేము రీచ్ అయినాం, ఇంకొక 10 కిలోమీటర్స్ అట్లుంది. సో మధ్యలో ఈ వ్యూ బాగుంది. సో అందుకే ఇక్కడ దిగేసి కొండలు ప్లస్ రోడ్డు కూడా కొంచెం వంకర్ టింకర్ ఉందన్నమాట ఇక్కడ. అంటే వంకర్ టింకర్ అంటే ఎస్ ఆకారం ఉంటుంది కదా అట్లా. ఇదిగో ఇదనమాట మా గ్యాంగ్. చెప్పండి, హాయ్ చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, వీళ్ళు మంచోళ్ళు కాదు ఫ్రెండ్స్, నేను ఒక్కనే మంచోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సో ఆల్మోస్ట్ రీచ్ అయిపోయింది అనమాట. ఇదే అనమాట లాంగ్ వ్యూ ఎంట్రన్స్. చాలా బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉంది. ఎందుకంటే నేచర్, అక్కడ వాటర్ కానీ నాగార్జున సాగర్ డ్యామ్లో అసలు చూడడానికి. యాక్చువల్గా అక్కడ మేము పోయినప్పుడు వాటర్ లేవు, అయినా మేము చూస్తుంటే చాలా అంటే చాలా బాగుంది, బ్యూటిఫుల్. అండ్ ఇప్పుడు అది రైనీ సీజన్ కూడా మేము వచ్చింది, ఎందుకంటే అక్కడ ఏమీ లేవు అనమాట వాటర్. అయినా చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు ఎంట్రన్స్ అయితే ఇలా కనిపిస్తుంది అనమాట ఎంట్రన్స్లో. దాని తర్వాత మెల్లగా ఆయన అక్కడ ఒకరు ఉన్నారు, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సో దాని గురించి వెళ్ళి ఎలా కట్టారు. సో మాతో పాటు కూడా ఇంకొంతమంది వచ్చారు, వీళ్ళు కూడా. సో వీళ్ళు కూడా వింటున్నారు అనమాట. చాలా బాగుంది. సో ఆయన కూడా చాలా కష్టపడుతున్నాడు పైకి రావడానికి కానీ ఏమైనా చేయడానికి కానీ. ఎందుకంటే ఇవాళ జాబే అట్లా ఉండేది అనమాట, ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ ఇలా. యాక్చువల్గా అక్కడ మాకు పర్మిషన్ ఇవ్వలే, బట్ ఎలా అయినా మేమే పర్మిషన్ తెచ్చుకొని కానీ పైకి వచ్చాం. సో ఇదనమాట, ఇది ఇక్కడే పవర్ జనరేట్ అయ్యేది. సో దీని కింద టర్బోల్స్ ఉంటాయి. సో వాటర్ దాని మీద పడగానే ఏమవుతుందంటే ఫ్యాన్స్ అనేది తిరిగేసి పవర్ అనేది జనరేట్ అవుతుంది. అది కూడా ఆగస్టు సెప్టెంబర్లోనే జరుగుతుందంట. సో మిగతా టైంలో జరగదంట. సో ఇది మొత్తానికి అయితే చాలా బ్యూటిఫుల్ అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడడానికి, నైస్. ఎందుకంటే మేము కష్టపడి వర్క్ ఎక్కడికి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ మేము 150 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వచ్చాము దీన్ని చూడడానికి ఎల్బీ నగర్ నుంచి వెళ్ళి. సో వచ్చేవరకు పర్మిషన్ లేదన్నారు, ఎలా అయినా చేసి పర్మిషన్ కావాలనేసి ఈవెంట్ పైకి రావడానికి డబ్బులు కూడా పే చేసామన్నమాట. సో అది పరిస్థితి. సో చూడండి లొకేషన్ చాలా ర్యాంప్ అనమాట, చాలా బ్యూటిఫుల్. కొన్ని ఇంజన్స్ నడుస్తున్నాయి ఇక్కడ, సంథింగ్ పవర్కి సంబంధించినవి. నైస్, చాలా బ్యూటిఫుల్ అంటే చాలా బ్యూటిఫుల్. ఇక్కడ వచ్చేసి ఒకటి బొమ్మ ఉన్నది. సో ఈ బొమ్మ గురించి అంటే నాకు తెలియదు, మీకు చెప్తామంటే. సో ఇవి స్ట్రీట్ లైట్స్ కానీ నాకు తెలిసి మేబీ ఇంతకుముందు పర్మిషన్ ఉండేది కావచ్చు అప్పట్లో, ఎందుకంటే అందరూ ఇట్లా చూడడానికి కానీ, అందుకే ఇట్లా స్ట్రీట్ లైట్స్ ఇట్లా వాక్వే వేసారు ఇక్కడ. సో ఇది ట్రైన్ లెక్క పట్టాలు ఉన్నాయి కింద. పట్టాలు దేనికంటే సిమెంట్ తోయడానికి మాకు చెప్పారు ఇంతకుముందు. ఇది కట్టేటప్పుడు చేతిలో ఇట్లా మోయకోకుండా ఒక ట్రాలీ ఉంటుంది. సో ఆ ట్రాలీ మీద ఇట్లా తీసుకెళ్ళిపోతారు అన్నమాట, ఇట్లా తీసుకెళ్ళిపోతారు. సో బ్యూటిఫుల్ మెట్లు కూడా ఉన్నాయి పైకి ఎక్కడానికి. మొత్తం ఇది వచ్చేసి 60 మీటర్స్ 60 మీటర్స్ అంటే 600 ఫీట్స్. ఇది మొత్తం హైట్ 600 ఫీట్స్. చాలా బాగుంది. పైకి ఎక్కడానికి కూడా ఛాన్స్ ఉంటే బాగుండు. అది చూసారు హైలైట్గా నిచ్చెనలు తాడు లెక్క చేశారు. కెమెరా క్యాప్చర్ చేస్తుందో తెలియదు, చేయదో తెలియదు. కాకపోతే లైవ్లో చూస్తుంటే బాగుంది. ఏముంది అటు సైడ్ వచ్చేసి బ్యూటిఫుల్ ఏంటది పవర్ స్టేషన్స్, గ్రీనరీ చాలా బాగుంది. అక్కడ కూడా వాక్వే కట్టిండ్రు, కానీ మధ్య వాక్వేనో లేకపోతే బ్రిడ్జ్ కట్టిండ్రు, సగంలో ఆపేసేసారు. ఎందుకు ఆపేసారో కూడా తెలియదు. సో మొత్తానికైతే బ్యూటిఫుల్ అంటే వర్త్ అయిందనమాట మేము వచ్చిన దానికి. సో ఇక్కడ 20 సంథింగ్ ఇట్లా పోర్షన్స్ లెక్క ఉన్నాయి. అంటే వీళ్ళు ఒక్కొక్క మేస్త్రి ఒక్కొక్కరు కట్టినారట. ఇదొక ప్రాజెక్టు మేస్త్రిది, ఇదొక మేస్త్రి ప్రాజెక్టు. అట్లా అది 50,000 మంది కట్టినారంట ఇది కట్టడానికి. అక్కడిక్కడో కలిపి సిమెంటు ఇక్కడికి తీసుకొచ్చి చేసిండ్రంట బొచ్చలో. సో కష్టంతో ఇష్టంతో సో డ్యామ్ మొత్తం
చూసేసామన్నమాట. సో ఇప్పుడు రిటర్న్ అవుతున్నాం. సో రిటర్న్లో కూడా కొన్ని చూస్తూ వెళ్తున్నాము. సో అక్కడ ఏమేమి ఉంది కొన్ని అబ్జర్వేషన్ చేసి, అంటే అక్కడ ఉంటే అక్కడే ఉండబుద్ధి అవుతుంది. కాకపోతే కొంచెం సన్ను కొంచెం ఎక్కువ ఉండేసరికి బాగా స్వెట్టింగ్ వస్తుందన్నమాట అక్కడ. సో వాటర్ కూడా లేవు కదా, అందుకే అక్కడ కూల్గానే లేదు వెదర్. చాలా హీట్ అంటే చాలా హీట్గా ఉంది. సో అందుకే పాపం అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే టైంలో కూడా వాటర్ బాటిల్ తెచ్చుకున్నాడు, దాహం అవుతుందేమో అనేసి. సో దాని తర్వాత అయిపోయిన తర్వాత సో మేము ఇక రిటర్న్ బయలుదేరినామన్నమాట. సో సక్సెస్ఫుల్గా ఆ రోజు చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. సో ఆ రోజు అంటే ఆ రోజు కాదు, ఈరోజే అదనమాట. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.